మనకి ఇండియాలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. దాని తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలా. మరి ఇక్కడ చాలా రకాల మతాలు కులాలు ఉన్నాయి కాబట్టి మరి ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఎవరిని కూడా మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ దూషించకూడదు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి దీంట్లో కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ చట్టం ఉంది కదా అని చెప్పేసి దీన్ని దుర్వినియోగపరుస్తా కూడా కొంతమంది ఉన్నారు. అయితే మరి ఇటువంటి ఒక ఇన్సిడెంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఒకటైతే వెలుగులోకి రావడం జరిగిందనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక లాయర్ ఏం చేశాడు, అతను ఒక ఎస్సీ అమ్మాయిని పట్టుకొని మరి అతనికి ఎవరైతే యాంటీ ఉంటారో వాళ్ళందరి మీద ఈ అమ్మాయిని పంపించేశాడు. వాళ్ళ మీద నువ్వు కొట్టేసే అని చెప్పేసి రెచ్చగొట్టిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ మీదకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేస్తారు కదా. సో అంటే ఏదో ఒకటి అయితే గొడవాడితే ఈ అమ్మాయి గొడవాడితే వాళ్ళు చూస్తూ కూర్చోలేరు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు కూడా గొడవాడతారు. మరి గొడవాడిన తర్వాత ఈ లాయర్ ఏం చేశాడు, ఓకే నీ మీద వాళ్ళు గొడవాడారు కదా, సో వచ్చేసాయి, నువ్వు ఎస్సీకి చెందిన అమ్మాయి కాబట్టి సో ఇక వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఇక మనకి ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది కదా, సో దాని మీద కేసు పెట్టేద్దాం, ఇలా బొక్కలు వేపిద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ చేశాడు అనమాట. ఈ విధంగా చూస్తే దాదాపు 15 మంది మీద ఈ రకంగా చేశాడు అతను. అయితే అసలు ఏందిరా ఒక అమ్మాయి మీద 15 కేసులు ఎట్లా వచ్చినాయిరా అని చెప్పేసి కోర్టు దీని గురించి పరిశీలిస్తే మరి పోలీసుల చేత కూడా ఎంక్వైరీ చేయించింది. అయితే ఓవరాల్గా తెలిసిన విషయం ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులే అని చెప్పేసి మరి ఇప్పుడు కోర్టు ముందు అయితే ఇది తెలియటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు కోర్టు కూడా ఆ లాయర్ ఎవరైతే ఉంటారో అతని మీద ఒక కఠినమైన శిక్ష అయిపోతూ ఉంది ఇప్పుడు. సో మరి అదేంది అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. సో అయితే ఇప్పుడు మరి కోర్టు అయితే దీన్ని ఒక సీరియస్గా తీసుకోవడం జరిగిందనమాట.